షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామంలో 10వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు హెల్మెట్ లేక ప్రాణాలు కోల్పోయిన కేకే కృష్ణ మామ మోత్కూరి జంకయ్య దిన కర్మ సందర్భంగా ఈరోజు వెంకిర్యాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కొందుర్గు ఎస్ఐతో కలిసి 600 హెల్మెట్లను పంపిణీ చేసిన కేకే కృష్ణ. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మోత్కూరి జంకయ్య దిన కర్మ సందర్భంగా అల్లుడు కేకే కృష్ణ తనకు మామ రోడ్డు ప్రమాదంలో తలకు హెల్మెట్ లెక్క మరణించడం జరిగింది. ఇలాంటి మరణాలు మళ్ళా వెంకిర్యాల గ్రామంలో జరగకూడదనే ఉద్దేశంతో 600 హెల్మెట్లను గ్రామంలో పంచడం జరిగిందన్నారు. గతంలో 2 నెలల క్రితమే మాసయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఈ వెంకిర్యాల గ్రామంలోని రోడ్డు ప్రమాదాల వల్ల ఇద్దరి చనిపోవడం కేకే కృష్ణను కలిచివేసిందన్నారు. బీద ప్రజల ఆపదలను తీర్చడానికి స్వయంగా దేవుడే భూలోకానికి వచ్చి తీర్చలేడు కాబట్టి కేకే కృష్ణ రూపంలో వారి బాధలను తీర్చుతున్నాడని అన్నారు. ఇలాంటి సేవ కార్యక్రమాలు చేసినందుకు కేకే కృష్ణ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొందుర్గు ఎస్ఐ మాట్లాడుతూ నా సర్వీస్ లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన చాలా మందిని చూశాను, కానీ కేకే కృష్ణయ్య మామగారైన మోత్కూరి జంగయ్య డ్యూటీలో ఉన్న నన్ను పలకరించిన కొద్దిసేపటికే యాక్సిడెంట్ కావడం, కొద్ది గంటల్లోనే చనిపోవడం చూసి చాలా బాధ వేసిందన్నారు. ఈ విధమైన ప్రమాదాలు తలకు హెల్మెట్ లేకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తాయన్నారు. మోత్కూరి జంగయ్య మరణం వల్ల తన అల్లుడైనటువంటి కేకే కృష్ణ తన మామ కుటుంబానికి జరిగిన నష్టం మరి కుటుంబానికి జరగకూడదనే ఉద్దేశంతో 600 హెల్మెట్లు పంపిణీ చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. యువకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ ధరించి ప్రయాణాలను చేయాలన్నారు. అదేవిధంగా ఇతరులు కూడా సమాచారాన్ని చేరవేయాలని గుర్తు చేశారు. అందరూ ఒక్కొక్కరండి. యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. నాకు ఎంతో చాలా మంది యాక్సిడెంట్లో చనిపోతుంటారు, మేము డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు బాధ అనిపించలేదు నాకు. కానీ వాస్తవానికి చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ రోజు నేను వెహికల్ చెకింగ్ కొందూరు భారత్ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నా. సమయం సాయంత్రం 5 గంటలు అయింది. అతను అవతల వైపు వెళ్ళాల్సిన వ్యక్తి గౌరవంగా బండి ఆపి నా దగ్గర వచ్చేసి సార్ నమస్కారం సార్ అని చెప్పి మాట్లాడుకొని, నేను వెళ్తున్నా అంటే ఎక్కడ వెళ్తున్నావు అంటే ఈ లాల్పాడ్ దాకా పోయేస్తా, బిస్కెట్ ఫ్యాక్టరీ దాకా పోయేస్తా అని చెప్పి చెప్తే జాగ్రత్త పోయిరా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో అదే టర్నింగ్ మీద జస్ట్ 3 to 5 minutes కూడా కాలేదు. ఇంతలో మా లింగయ్య గారు ఫోన్ చేసి యాక్సిడెంట్ అయింది సార్, సీరియస్ ఉందంటే నాకు చాలా బాధ అనిపించింది. చివరి మాట నాతోనే మాట్లాడిపోయిన వ్యక్తి కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. కానీ మనం అందరం బైకులు నడిపే వ్యక్తులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ కొనలేని స్థితిలో ఉండరు. 2 లక్షలు పెట్టి బుల్లెట్ బైకులు కొంటారు, కానీ 1000 రూపాయలు పెట్టేసి హెల్మెట్ కొంటాడు. ఉంటుంది, అది ఇంట్లో ఉంటుంది, కానీ నేను ఎక్కడో ఈ కొందూరు దగ్గరే కదా, వెంకిర్యాల దగ్గరే కదా, మా పక్క విలేజే పోతున్నా కదా అనుకుంటాడు. కానీ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అంటేనే ప్రమాదవశాత్తు జరిగేది. అది సడన్గా మనమే స్కిడ్ అయి పడతాం. లేకుంటే ఏమో మనకు ఏదైనా పశువులు వచ్చి దాకా కావచ్చు, వేరే ఏదైనా పశువులు వస్తుంది, అడ్డం వస్తుంది, అట్లా పడిపోతాం మనం. అప్పుడు హెడ్ ఇంజరీ అయితే ఈ నరాలు దెబ్బతీయడంతో కింద బాడీ అంతా ఏం పనిచేయదు. సో దానివల్ల మనిషి ప్రాణం పోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదే హెల్మెట్ ఉంటే హెడ్ ఇంజరీ కాకుండా మిగిలిన పార్ట్ ఏ పార్ట్ పోయినా కూడా మనం రీప్లేస్మెంట్ చేయొచ్చు. సో
దాని యొక్క ప్రాధాన్యత అంత ఉంది కాబట్టి మన కుటుంబ సభ్యులు ఎవరైతే శోక సముద్రంలో మునిగి ఉన్న అయినా కూడా ఈరోజు ఈ దశదిన కర్మ పెట్టుకొని సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి అనే సద్భావనతో మన కేకే కృష్ణ గారు దాతగా ఉండి ఈరోజు మా మామగారు ఈ విధంగా పరమపదించారు కాబట్టి ఎవరికి ఇట్లాంటి యాక్సిడెంట్ జరగొద్దు, ప్రతి ఒక్కరు ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. సో మన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సార్, డిప్యూటీసీ శ్యామసుందర్ రెడ్డి గారు, మన దామోదర్ రెడ్డి సార్ పిఎస్ఏ చైర్మన్ గారు, అలాగే మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు, మన వారి కృష్ణరెడ్డి అన్న గారు, సో వీళ్ళందరి చేతుల మీదుగా, అలాగే కేకే గారు, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే యువత చాలా కీలకమైన రోల్ ఉంది మీది. ఎందుకంటే ఇలా చూడండి మనం ఎంత మంచివారు. అలాగనే ఇంతకుముందు ఎక్స్-ఎంపీటీసీ మన మాసయ్య గారు కూడా అలాగనే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో మనం కళ్ళ ముందు చూస్తున్నాం, మన ఇంట్లో జరుగుతుంది. కాబట్టి మనం దయచేసి పోలీసు వాళ్ళు ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినా, మేము ఎన్ని ఇట్లా దాతల ద్వారా హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా మీరు ప్రతి ఒక్కరూ మేము మారుతాం, మేము పాటిస్తామని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, మీరు అన్ని పాటిస్తేనే సమాజంలో ప్రతి ఒక్కటి మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మేము ఎంత చెప్పినా కూడా పోలీసు వాళ్ళు ఎన్ని ఫైన్లు వేసినా, హెల్మెట్ లేకుండా బండి సీజ్ చేస్తున్నాం, డ్రగ్ అండ్ డ్రైవ్ చేసేది సీజ్ చేస్తున్నాం మేము. ఎంత ఉంటుంది చెప్పండి, మాది ప్రాధాన్యత ఎంతైనా కూడా ఇలా చెకింగ్ నడుస్తుందంటే వేరే రూట్లో పోతుంది. ఇక్కడ చెకింగ్ నడుస్తుందంటే వేరే రూట్లో వెళ్తారు, ఇక్కడ ఫోటో కొడుతుందంటే పక్క నుంచి వెళ్ళిపోతావు, అప్పుడు హెల్మెట్ పెడతావు, తర్వాత పెట్టావు. సో దయచేసి ప్రతి ఒక్కరు గమనించింది ప్రాణంతో కూడుకున్న పని కాబట్టి దయచేసి హెల్మెట్ ధరించండి. అలాగే మీరు కార్లలో వెళితే తప్పకుండా సీట్ బెల్ట్ ధరించండి. సీట్ బెల్ట్ ముందు ఉన్న ఇద్దరు పెట్టుకోవాలి, వెనక కూడా సీట్ బెల్ట్ ఉంటుంది. దానికి మనం ఏదో స్టైల్ కోసం ఏదో వేరే కవర్ వేసేస్తాం, దాని మీద సీట్ కవర్ అని వేసేస్తాం మేము. అది తప్పు. అది వెనక కూడా సీట్ బెల్ట్ పెట్టుకోనికి కంపెనీ ఇస్తుంది కాబట్టి వెనక కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి. తప్పకుండా అది ధరిస్తేనే ఇలా మన జగ్గయ్య గారు కాదు, నేను కూడా డెత్ అయ్యేవాడిని. నేను ఒక మైలార్దేపల్లి రాయనగర్ లిమిట్స్లో పనిచేస్తున్నప్పుడు ఒక దొంగను పట్టుకోవడానికి బీహార్ వెళ్తే సేమ్ ఇన్నోవా వెహికల్లో వెళ్తున్నాం మేము. డ్రైవర్ పక్క నేను కూర్చున్నా, వెనక స్టాఫ్ కూర్చున్నారు. చాలా చాలా అంటే యాక్టివ్గా వెళ్ళి ఒక బీహార్ నుంచి దొంగను పట్టుకోగలిగినాం. ఆ నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యప్రదేశ్ దాకా వచ్చేసినాము. సేమ్ ఇదే సీజన్, అంటే మే జూన్ మంత్లో బాగా ఎండలు కొడుతుంది. ఆ ఇన్నోవా కార్ మంచిగా ఉంది, అంత కండిషన్ ఉంది, డ్రైవర్ కూడా ఏం తప్పు లేదు. సడన్గా ఆ టైర్ బరస్ట్ అయిపోయింది, అంటే వేడికి టైర్ బరస్ట్ అయ్యి బండి ఇట్లా పల్టీలు కొట్టింది. నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నా కాబట్టి ఇట్లా పల్టీలు కొట్టేసింది కదా. ఆ దొంగ అతను చనిపోయింది స్పాట్లో, అండ్ మా కానిస్టేబుల్ చనిపోయింది. నేను డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకు మాకు ఎక్కడ ఏం దెబ్బలు జరగలేదు, దాంట్లోనే తిరుగుతూ ఉన్నాం మేము. కాబట్టి ఆ రోజు నేను ఒక సీట్ బెల్ట్ పెట్టకపోతే ఫస్ట్ సాగు మాది ఉండే. కానీ ఆ సీట్ బెల్ట్ నన్ను కాపాడి నన్ను ఇవాళ మాట్లాడుతున్నానంటే నా సీట్ బెల్ట్ వల్లనే. ఏ దేవుడు కాపాడలే, ఎవ్వరు డిపార్ట్మెంట్ కాపాడలేదు, నన్ను ఎవ్వరూ సాయం చేయలేదు. ఎవరు సాయం చేశారు? నన్ను ఆ సీట్ బెల్టే సాయం చేసింది. సో దానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. సో ఆ రోజు నుంచి నాకు కూడా ఒక విధంగా చెప్పాలంటే బుద్ధి వచ్చి, నేను ఎప్పుడు నా బండి నన్ను చూడండి పోలీస్ స్టేషన్లో కార్లో కూర్చుంటే, ఇప్పుడు నా బండిలో వచ్చిన ఈ బొలెరో వెహికల్ వచ్చినా నేను డైరెక్ట్ ఫస్ట్ సీట్ బెల్ట్ పెడతాను. నేను వాళ్ళ టూ వీలర్ మ్యాక్సిమం తోలితే 100% నా పర్సనల్ కార్లో, ఇప్పుడు నా బండిలో నా కార్లో నా హెల్మెట్ ఉంటుంది. ఎందుకు? సడన్ ఏదైనా అవసరం ఉంటుంది, ఇమ్మీడియట్గా నా హెల్మెట్ తీసుకోవాలి, బండి తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. వెంకర్యాల గ్రామం మరి ఈ మధ్యనే 10 days బ్యాక్ మరి జంగయ్య గారు, సర్పంచ్ గారి భర్త రోడ్ యాక్సిడెంట్లో స్కూటర్ మీద వెళ్తూ యాక్సిడెంట్కు గురై మరణించడం జరిగింది. మరి ఈరోజు నిషేధర్మ కర్మ, మరి దానికి వారి అల్లుడు కృష్ణ గారు, మరి మా మామలాగా ఎవ్వరు కూడా యాక్సిడెంట్లో హెడ్ ఇంజూరీ అయి చనిపోవద్దనే ఉద్దేశంతోన ఈరోజు దగ్గర 600 హెల్మెట్లు తెచ్చి మండలంలో మొత్తంలో యువతకి ఇవ్వాలి. ఎవరెవరు స్కూటర్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. ఎవరు కూడా మా మామ పరిస్థితి రావద్దు, ఎవరు కూడా ఆ కుటుంబ పరిస్థితి ఆ విధంగా చూడొద్దనే ఉద్దేశంతో తెప్పించి ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా కూడా
కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా నేను. మరి వాస్తవంగా గతంలో ఒక 2 months బ్యాకే మాసయ్య గారు అని మా మిత్రుడు కూడా ఇదే ఊళ్ళో యాక్సిడెంట్ అయ్యి ఎక్స్ఎంటీసీ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజురీ అయ్యి చనిపోవడం జరిగింది. మళ్ళీ చూస్తే మళ్ళీ జంగయ్య గారు కూడా మాకు మిత్రుడే, మరి ఆయన కూడా యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజురీ అయ్యి చనిపోవడం జరిగింది. మరి నిజంగా ఈ ఊరికి ఏదో నిజంగా అరిష్టం ఉందా అనే ఉద్దేశంతోన మరి కృష్ణ గారు కూడా ఆలోచన చేసి అందరికి హెల్మెట్లు ఇద్దాం, ఈ చిన్న హెల్మెట్ 500-600 రూపాయల హెల్మెట్ను పెట్టుకోలేక ఎంతమంది చనిపోతున్నారు మండలంలో అనే ఉద్దేశంతోన ఈరోజు పంచడం జరుగుతూ ఉంది. అందరూ కూడా పాల్గొని మరి హెల్మెట్ లేని వాళ్ళు అందరూ కూడా తీసుకోండి, రోడ్ సేఫ్టీ పాటించండి. నిజంగా కూడా హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళకండి. అదేవిధంగా కార్లో కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి, తాగి డ్రైవ్ చేయకండి. మరి ఈయన పక్కకో ఈ పక్కకో పోతున్నాం కదా అని చెప్పి హెల్మెట్లు ఓవర్లుక్ చేయకండి. ప్రతి ఒక్కరు ధరించండి, బండి తీసుకున్నప్పుడు ధరించండి. ఓండి మీ మీద ఆధారపడిన మీ కుటుంబాలను నిజంగా కూడా మీ అమ్మ నాయన ఆలోచన చేస్తూ ఉంటారు, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళను మీరు రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరి ఆ టైంలో మీరు చనిపోతే, చేతికొచ్చినప్పుడు చనిపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మీరు ఆలోచన చేయండి. మీది కాదు, మీ ప్రాణం మీది కాదు, మీ అమ్మ నాయనది. వాళ్ళని ఆలోచన చేసి మీరు హెల్మెట్ పెట్టుకొని